మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? మరి గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమును ప్రకటించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఎంతగానో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి సమస్తము జరిగించేవాడు ఆయన, నిన్ను సృష్టించేవాడు ఆయన మరి నీ మీద నిన్ను హెచ్చించినట్లు మరి అనేక జనములకు నీవు ప్రతిష్ఠిత జనముగా మరి ఈ దినాన్న ప్రకటన చేస్తానని దేవుడు మాటిస్తున్నాడండి. మరి అంతే కదండి, మరి సమస్త జనముల కంటే ఎక్కువగా నీకు కీర్తి ఘనత మరి నీకు ఇస్తానని ఇందులో ఆదరణకరమైన మాటలు ఉన్నాయి. దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మరి ఉదయకాలాన్నే మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలతో కూడిన వాగ్దానం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అనే మనము అనుకోవాలన్నమాట. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ, నువ్వు ఏ ప్రయాణం చేస్తున్నప్పటికీ, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. నీకే కదండి, నీ బిడ్డలకు మరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎంతో దీవెన ఉంటుందండి. మరి రాకపోకల్లో మరి ఆయన కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది అనమాట అండి. ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానాలు మరి మొదటి జాము లేచి ధ్యానించుకుంటే నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుందండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి పంపించండి. మరి చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినం అంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.